టీశాట్ వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనము భూగోళ శాస్త్రంలోని భూమి యొక్క వాతావరణ ఆవిర్భావము, శీతోష్ణ స్థితి, దానిలో వస్తున్నటువంటి మార్పులు గల కారణాలు, ఆ మార్పుల ద్వారా అనుభవిస్తున్న ఫలితాలు, వీటన్నిటిని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చిద్దాం. ఇంతకుముందు సివిల్స్లో వచ్చినటువంటి ప్రశ్నలు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లలో వచ్చినటువంటి ప్రశ్నలు, అట్లా ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో మనం పరిశీలించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశము. మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఫస్ట్ యూనిట్లో చూసినట్లయితే క్లైమేట్, ఆరిజిన్ ఆఫ్ ద మాన్సూన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ విండ్ సిస్టమ్, ఎల్ నినో అండ్ లా నినో, ఈ అంశాలని మనకి సిలబస్లో చేర్చడం జరిగింది. అలాగే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశం, ప్రపంచ భౌగోళిక అంశాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను సమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఇక్కడ మనకున్నదండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే వాతావరణ యొక్క ఆవిర్భావము, వాతావరణ నిర్మాణము అనేవి ప్రధానమైన అంశాలు. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్లయితే వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ప్రధానంగా ఓజోన్ పొర క్షీణత, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూతాపము, వీటితో పాటుగా కొన్ని సందర్భాలలో అధిక వర్షపాతాలను ఇచ్చేటువంటి లానినో సంవత్సరాలు, వర్షపాతంలో తగ్గుదల సంభవించి కరువు కాటకాలకు కారణమయ్యేటటువంటి ఎల్ నినో ప్రభావము, వీటి మీద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సందర్భాలలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాటిని కూడా ప్రిలిమ్స్లో కూడా అడగడం కూడా జరుగుతుంది. మనము దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. భూగ్రహానికి సంబంధించినటువంటి శీతోష్ణతను పరిశీలించినట్లయితే భూమి యొక్క వయస్సు 4.6 బిలియన్ సంవత్సరాలు, అంటే 460 కోట్ల సంవత్సరాలు లేదా 4600 బిలియన్ల సంవత్సరాలు. సౌర కుటుంబం యొక్క ఆవిర్భావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీని యొక్క వయస్సు 16 నుంచి 17 బిలియన్ల సంవత్సరాల క్రితం దండి. ఇది అంటే 16 బిలియన్ల సంవత్సరాల క్రితము సౌర కుటుంబం ఏర్పడితే దాని తర్వాత ఎప్పటికో 14 బిలియన్ల సంవత్సరాల తర్వాత, అంటే ఒక 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితము మన భూగోళం కానివ్వండి, ఇతర గ్రహాలు కానివ్వండి ఏర్పడడం జరిగింది. భూమి యొక్క వయసు 4.6 కోట్ల సంవత్సరాలు అయితే ఏర్పడిన సందర్భంలో భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలు 8800 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లు మనం గుర్తించాం. ఆ అంతటి ఉష్ణోగ్రత వద్ద ఏ పదార్థం కూడా ఘనస్థితిలో కానీ ద్రవస్థితిలో కానీ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి అంతా కూడా వాయుస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి శిలలు కానివ్వండి, ద్రవం కానివ్వండి, అన్నీ కూడా వాయుస్థితిలోనే ఉన్నాయి. అప్పుడు తర్వాత టెరెస్ట్రియల్ రేడియేషన్ ద్వారా, అంటే ఉష్ణ వికిరణం ద్వారా భూమి యొక్క వాతావరణం ఏదైతే ఉందో దాని నుంచి దాదాపుగా ఉష్ణరాశి అంతా కూడా మరలా విశ్వంలోనికి పరావర్తనం చెందించబడింది. ఫలితంగా ఉష్ణోగ్రత క్రమంగా 100 డిగ్రీల కంటే సెంటీగ్రేడ్ల కంటే కూడా తక్కువ చేరడం జరిగింది. ఎప్పుడైతే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ చేరిందో క్రమంగా కొన్ని పదార్థాలు ఘనీభవించడం ప్రారంభించాయి. మెటల్స్ కనుక అయితే ఒక 400-500 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరినప్పుడు ఘనీభవించడం ప్రారంభిస్తే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ ఉష్ణోగ్రత చేరినప్పుడు నీటి ఆవిరి కూడా నీరుగా వర్షపాతం ద్వారా, అవపాతం ద్వారా భూమి యొక్క ఉపరితలాన్ని చేరడం జరుగుతూ వచ్చింది.
సో, మనకి పేలియోజోయిక్ ఎరా అంటే దాదాపుగా 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు గూడా భూమి యొక్క వాతావరణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించడం కష్టమైంది. 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడినప్పటికీ, అప్పటి ఉష్ణోగ్రత 8800 డిగ్రీల సెంటీగ్రేడ్ల నుంచి క్రమంగా 4.3 బిలియన్ల సంవత్సరాల క్రితమానికి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని పదార్థాలు ఘనీభవించడం జరిగింది. సో, మొదటి దశలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం యొక్క సంఘటనము, దాని యొక్క నిర్మితి, కంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కెనాట్ బి రివీల్డ్ బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద ఆక్సిజన్ అట్ సచ్ హై టెంపరేచర్స్. ఆ ఉష్ణోగ్రతల వద్ద శిలా వ్యవస్థ ఏర్పడలేదు కాబట్టి మొదటి దశ అంటే ప్రాథమికంగా వాతావరణ సంఘటన కానివ్వండి, అట్మాస్ఫియరిక్ కంపోజిషన్ కానివ్వండి, స్ట్రక్చర్ కానివ్వండి, నిర్మాణం కానివ్వండి, వీటి మీద మనకి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే పేలియోజోయిక్ ఎరా అంటే దాదాపుగా 600 మిలియన్ల సంవత్సరం క్రితం నాటికి వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చి కొన్ని వాయురాశులు అనేవి వాతావరణంలో చేరడం జరిగింది. ఈ వాతావరణంలోనికి వాయురాశులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చూసినట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఈ వాయురాశులన్నీ కూడా భూమి నుంచే వాతావరణంలో ప్రవేశించాయని అనేక సందర్భాలలో నిర్ధారణ చేయడం జరిగింది. ఎలాగంటే భూమి లోపల క్రమంగా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. భూమి లోపలికి వెళ్ళే కొద్ది ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాలు పరిశీలించినట్లయితే ప్రధాన కారణం భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి రేడియోధార్మిక పదార్థాలు, యురేనియము, థోరియము, రేడియము, సీజియము, ఫ్రాన్షియం, పొలోనియం తదితర రేడియోధార్మిక పదార్థాలు ఎప్పుడూ కూడా నిరంతరము గామా కిరణాలని అంటే అత్యధిక శక్తివంతమైన కిరణాలను ఎప్పుడూ కూడా విడుదల చేస్తూ ఉంటాయి. ఫలితంగా భూమి యొక్క ఉష్ణోగ్రత అనేది లోపలికి వెళ్ళే కొద్ది సగటున పెరుగుతూ వస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల భూమి యొక్క లోపల పొరల్లో ఒక 200 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతంలో అంతా కూడా సెమీ లిక్విడ్ స్టేట్లో తయారవుతుంది. ఘనపదార్థాలన్నీ కూడా ఒక బురద లాంటి అంటే అటు ఘనపదార్థం కాకుండా ఇటు ద్రవ పదార్థం కాకుండా మధ్యస్థ స్థితిలో ఉన్నటువంటి పదార్థంగా తయారవుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత పెరిగిందో లోపల పీడనం పెరగడం వల్ల ఆ పీడనం ద్వారా కొంత శక్తి బయటికి విడుదల కావడానికి అవకాశం ఉంది. వీటినే ఈ ప్రక్రియ అగ్నిపర్వత ఉద్భేదనాల ద్వారా జరుగుతుంది. సో ఈ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా ఇట్ ఇస్ త్రూ ద వల్కనిక్ ఎరప్షన్స్. ఈ వల్కనిక్ ఎరప్షన్స్ ఎప్పుడైతే సంభవిస్తున్నాయో లోపల ఉన్న మాగ్మాతో పాటుగా కొన్ని వాయురాశులు కూడా బయటికి వెదజల్లబడతాయి. ఈ వెదజల్లబడే ప్రక్రియ ద్వారా విడుదలైన వాయురాశులే భూమి యొక్క వాతావరణం నిర్మించడానికి ప్రధాన భూమిక పోషించిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసినట్లయితే పేలియోజోయిక్ యుగం అంటే దాదాపుగా ఒక 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి వాతావరణ సంఘటనను పరిశీలిస్తే వాతావరణంలో ప్రధానంగా ఈ వాయువులు ఉన్నాయి. ఒకటి వాటర్ వేపర్, నీటి ఆవిరి. రెండవది కార్బన్ డయాక్సైడ్ CO2. మూడవది నైట్రోజన్. ఇక వీటితో పాటుగా మీథేను, హైడ్రోజన్ సల్ఫైడు, అమ్మోనియా మొదలైన ట్రేసబుల్ గ్యాసెస్గా ఉన్నాయి. ఈ నీటి ఆవిరిని పరిశీలించినట్లయితే దీని యొక్క సంఘటనము 60 to 70% ఉండేదండి. కార్బన్ డయాక్సైడ్ వచ్చి 10 to 15%, నైట్రోజన్ 8 to 10%. సో 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు కూడా వాతావరణ సంఘటనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, అట్మాస్ఫిరిక్ కాంపోజిషన్ కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధాన పాత్ర నీటి ఆవిరిగా ఉండేది. మనం గమనించవచ్చండి, భూమి మీద
ఇప్పుడు దాదాపుగా ఉన్నట్టు భూగ్రహంలో అంటే పైన ఉన్నట్టు ఉపరితలంలో 70% వరకు 71% వరకు కూడా నీరు ఆవరించింది. మిగిలింది భూభాగంగా ఉంది. సో, ఈ 71% ఏదైతే ఉందో నీటి యొక్క పరిమాణం ఏదైతే ఉందో, వైశాల్యం ఏదైతే ఉందో, ఆ ప్రాంతం అంతా గూడా ఒకప్పుడు భూభాగమే. ఈ భూభాగాన్ని లో ఉన్నటువంటి ఏదైతే పల్లపు ప్రదేశాలున్నాయో, ఆ ప్రదేశాలన్నీ గూడా వాతావరణంలో ఉండేటటువంటి నీటి ఆవిరి కండెన్సేషన్ ప్రక్రియ ద్వారా భూమి మీదకు వర్షపాతం రూపంలో గానీ, అవపాత రూపంలో గానీ చేరింది. తరువాత కార్బన్ డయాక్సైడు రెండవ ప్రధాన వాయురాశిగా ఉండింది. ఇది 10-15% ఉంటే, నైట్రోజన్ 8-10% ఉంది. కార్బన్ డయాక్సైడు డైరెక్ట్‌గా అగ్నిపర్వత ఉద్భవన ప్రక్రియ ద్వారా విడుదలైనప్పటికిని, నైట్రోజన్ మాత్రము డైరెక్ట్‌గా రిలీజ్ కావడం అనేది తక్కువగా ఉంటుంది. ఈ మాగ్మా ఏదైతే బయటకు వచ్చి అగ్నిపర్వతం సంభవించినప్పుడు వచ్చే మాగ్మా ఏదైతే ఉందో, అది వెలుపలకు ప్రసరించి భూమి మీద పరచబడినప్పుడు, ఆ మాగ్మాని బయటకు వచ్చిన తర్వాత లావా అంటాం. ఈ లావా కండెన్సేషన్ ప్రాసెస్‌లో అంటే కూలింగ్ అంటే చల్లబడి ఘనీభవించేటటువంటి ఆ సమయంలో దానిలో ఉన్నటువంటి నైట్రైడ్స్ కొంత నైట్రోజన్ వాయువుని భూమి యొక్క వాతావరణంలోకి విడుదల చేయడం జరిగింది. దీన్నే డీగ్యాసింగ్ ప్రక్రియ అంటాం. మనకి ప్రిలిమ్స్‌లో కూడా అడగడానికి అవకాశం ఉంది. డీగ్యాసింగ్ ప్రక్రియ ద్వారా విడుదలైన వాయురాశులు క్రింది వానలో ఏవి అన్నప్పుడు అవి నైట్రోజన్. అసలు డీగ్యాసింగ్ ప్రక్రియ అంటే చల్లబడుతున్నటువంటి లావా నుంచి విడుదలయ్యే వాయురాశులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియని డీగ్యాసింగ్ అంటున్నాం. సో, ప్రాథమికంగా వాతావరణ సంఘటన మనకి అవగాహన లేదు. దాని మీద మనకు పూర్తి స్థాయిలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇది సెకండరీ కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటున్నాం. అంటే వాతావరణం యొక్క రెండవ సంఘటన సెకండరీ కాంపోజిషన్ అంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి వాయురాశులు కనుక మనం పరిశీలించినట్లయితే దాన్ని తృతీయ వాతావరణ సంఘటనం అంటాం. టెర్షరీ కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ప్రస్తుతం ఉన్నటువంటి వాయురాశిలో ప్రధానమైన వాయురాశి మొదటిది నైట్రోజన్. ఇది 78.08% ఉంది. రెండవది ఆక్సిజన్ 20.94% ఉంది. మూడవది ఆర్గాన్, ఇది 0.93% ఉందండి. నాలుగవది కార్బన్ డయాక్సైడ్ 0.036% ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం ఇది 0.04%గా మారింది. ఇలా మార్పు జరగగల కారణాలు మనం ముందు పరిశీలిద్దాం. దీని తరువాత ఉన్నటువంటి కనుక వాయురాశులను పరిశీలించినట్లయితే నియాను, హీలియము, ఓజోను, హైడ్రోజను, నైట్రస్ ఆక్సైడు, వీటితో పాటుగా కొన్ని ట్రేసబుల్ గ్యాసెస్ అయినటువంటి క్రిప్టాను, జీనాను, రేడాను అంటే 8th గ్రూప్ ఎలిమెంట్స్ జడవాయువులు. ఇవి టెర్షరీ కాంపోజిషన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాయురాశులు. సో, టెర్షరీ కాంపోజిషన్లో అత్యధిక పరిమాణంలో ఉన్నటువంటి వాయురాశి నైట్రోజన్ 78%గా ఉంది. మనము సెకండరీ కంపోజిషన్లో కనుక పరిశీలించినట్లయితే నైట్రోజన్ యొక్క పరిమాణము 8-10% మాత్రమే ఉందండి. సో, 8-10% ఉన్నటువంటి నైట్రోజన్ను క్రమంగా 78%కి చేరడానికి గల కారణం ఏమిటి? అలాగే ఆక్సిజన్ తీసుకున్నామనుకోండి, ఈ O2 వచ్చి సెకండరీ కంపోజిషన్లో అసలు మనకు కనపడలేదండి. ఒక 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు ఈ ఆక్సిజన్ యొక్క సంఘటనం అనేది ఏర్పడలేదు. తర్వాత క్రమంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఆక్సిజన్ వాయురాశి ఏర్పడింది. సో, ఈ విధంగా ఆక్సిజన్ ఏర్పడడానికి గల కారణం ఏమిటి? అలాగే నైట్రోజను 10% నుంచి 78% పెరగగల కారణం ఏమిటి?
అంతకుముందు లేనటువంటి ఆర్గాన్ కానివ్వండి, మిగిలిన ట్రేసబుల్ గ్యాసెస్ క్రిప్టాన్, జెనాన్, రెడాన్ కానివ్వండి, ఇవి ఏర్పడడానికి కారణం ఏమిటి? అలాగే కార్బన్ డయాక్సైడు మనకు ద్వితీయ సంఘటనలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 10-15% ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ క్రమంగా ఇప్పుడు 0.04% మాత్రమే చేరింది. దీనికి గల కారణం ఏమిటి? అలాగే ఓజోన్, ఇది కూడా మొదట్లో లేదండి. ఓజోన్ కూడా, ఈ ఓజోన్ ఏర్పడడానికి గల కారణం ఏమిటి? సో వాతావరణంలో అనేక సంఘటనల్లో అనేక మార్పులు సంభవించాయి. ఈ మార్పులు సంభవించడానికి గల కారణాలు ఏమిటి అనేది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇక N2 దీన్ని చూసామండి. ఒక 8-10% ఉంటే డీగ్యాసింగ్ ప్రక్రియ ద్వారా లావాలోని నైట్రైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా విడుదల కాబడినటువంటి వాయురాశులే ఈ నైట్రోజన్, వాయురాశి నైట్రోజన్. సో ఈ ప్రాసెస్ని ఏమన్నా అంటే డీగ్యాసింగ్ ప్రక్రియ అంటున్నాం. వీటితో పాటుగా నైట్రోజన్ పరిమాణం పెరగడానికి గల మరొక కారణం ఏమిటంటే ఇది అమ్మోనియాతో చెరినొందడం. ఏమేమి చెరినొందాయంటే అమ్మోనియా ఆక్సిజన్తో కనుక చెరినొందినట్లయితే ఇది నైట్రోజన్ని మరియు నీటి ఆవిరిని ఏర్పరుస్తుంది. 4NH3 + 3O2 gives you 2N2 6H2O. So 4NH3 + 3O2 will give you 2 నైట్రోజన్ అణువులు మరియు 6 నీటి అణువులు. సో ఇవండి. సో నైట్రోజన్ పరిమాణం పెరగడానికి కారణం డీగ్యాసింగ్ ప్రక్రియతో పాటుగా అమ్మోనియా వాయురాశి ఆక్సిజన్ వాయురాశితో సంయోగం చెందడం వల్ల, చర్య జరపడం వల్ల మనకి ఈ నైట్రోజన్ యొక్క పరిమాణం క్రమంగా పెరిగి ఈరోజు వాతావరణం యొక్క సంఘటనలో అత్యధిక పాత్ర అంటే 78% ఆక్రమించడం జరిగింది. మరి ఈ నైట్రోజన్ వల్ల ఉపయోగం ఏమిటని చూసినట్లయితే నైట్రోజన్ యొక్క ఆబ్సెన్స్లో లేనట్లు కనుక అయితే దాని తర్వాత అత్యధికంగా ఉన్న వాయురాశి ఆక్సిజన్ 20.9% అంటే 21% ఉందండి. ఈ నైట్రోజన్ లేని సందర్భంలో ఆక్సిజన్ అనేది దహనకారక వాయురాశి కాబట్టి మొత్తం పూర్తిగా అన్నిటిని దహనం చెందించింది. అంటే ఆక్సిజన్ యొక్క దహనశీలతని, కంబషన్ ప్రాపర్టీని రెగ్యులేట్ చేస్తూ ప్రధానంగా మన జీవరాశి మనుగడకు కారణమైన వాయురాశిగా వాయురాశిగా నైట్రోజన్ ఉంది. అలాగే నైట్రోజన్ నైట్రైట్స్ రూపంలో మనకి ప్లాంట్స్కి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా, మొక్కలకు అవసరమైన పోషకాలన్నింటినీ కూడా అందిస్తూ ఉంది. దీని తరువాత ప్రధానమైన వాయురాశిని మనం చూసినట్లయితే ఆక్సిజన్, ఇది 21%గా ఉంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాల్లో మనకు తెలిసిన ప్రధాన కిరణాలు యూవీ కిరణాలు కూడా ఉన్నాయి. ఈ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి మీద చర్యనుంది దీన్ని హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ పరమాణువుగా విడగొట్టింది. ఓకే, యూవీ కిరణాల యొక్క ప్రభావం వల్ల నీటి అణువు కాస్త ఒక హైడ్రోజన్ అణువుగాను ఒక ఆక్సిజన్ పరమాణువుగాను విడగొట్టబడింది. అలాగే ఇంకొక అణువు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఈ 2 ఆక్సిజన్లు కలిసి మనకి O2గా ఏర్పడినాయండి. సో వాతావరణంలో ఆక్సిజన్ వాయురాశి ఏర్పడడానికి కారణం ఏమిటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ కిరణాలు, అవి నీటి అణువుల మీద పనిచేసి నీటి అణువుని H2 గాను O గాను విడదీయడం వల్ల ఈ ఆక్సిజన్ అణువు అనేది ఏర్పడుతుంది. అలాగే ఓజోన్ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ O2కి మరలా ఇంకొక O కనుక కలిసినట్లయితే O3 వస్తుంది, ఓజోన్. సో ఆక్సిజన్ వాయురాశి, ఓజోన్ వాయురాశి వాతావరణంలో ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే సూర్యుని యొక్క సూర్యకిరణాలు, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన యూవీ కిరణాలు వాతావరణంలోని నీటి ఆవిరి మీద పనిచేయడం. అత్యంత ప్రభావవంతమైన కిరణాలు. వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మరలా ఇంకొక అంశంలో పరిశీలిద్దాం. ఇక మిగిలిన వాయురాశులు కనుక చూసినట్లయితే ఈ హైడ్రోజను, నైట్రస్ ఆక్సైడు,
ఇప్పుడే చూసామండి, నీటి అణు విడిపోవడం వల్ల హైడ్రోజన్ వాయువు వచ్చింది. నైట్రస్ ఆక్సైడ్ N2 కూడా డీగ్యాసింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడినటువంటి ప్రక్రియ వాయురాశి ఇది. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఒకనొక వాయురాశి. భూతాపానికి కారణమయ్యేటువంటి వాయురాశుల్లో ఇదొక వాయురాశి. అలాగే ఇక్కడ చూసినట్లయితే కార్బన్ డయాక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ ఇంపాక్ట్ అంటే భూతాపానికి కారణమయ్యేటటువంటి ఒక వాయురాశి. సో వాతావరణ సంఘటనని కనుక మనం పరిశీలించినట్లయితే 4.6 బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి భూమి యొక్క ఆవరణ వ్యవస్థలో, శీతోష్ణ వ్యవస్థలో లేదా వాతావరణంలో ఎటువంటి వాయురాశులు ఉన్నాయి అనే అంశాన్ని నిర్ధారించడం చాలా కష్టం. ఎందువల్లంటే ఆ సందర్భంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వద్ద ఏ పదార్థము కూడా ద్రవస్థితిలో కానీ ఘనస్థితిలో ఉండడానికి అవకాశం లేకపోవడం వల్ల మనము ఏ శిల మీద మనం ప్రయోగాలు చేయలేనట్టు పరిస్థితి. అందువల్ల ప్రథమ స్థాయిలో ఉన్నటువంటి వాతావరణ సంఘటన మీద మనకి ఎటువంటి అవగాహన లేదు. ఇక క్రమంగా వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడం, దాదాపు ఒక 300 మిలియన్ల సంవత్సరాలకి, 200 నుంచి 300 మిలియన్ల సంవత్సరాలకి భూగ్రహం ఏర్పడిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల ఏర్పడిన శిలా వ్యవస్థను కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా ఒక 600 మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు కూడా వాతావరణంలో ఉన్నటువంటి ప్రధానమైన వాయురాశులు మనం గమనించాం. అవి నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడు, నైట్రోజను ప్రధానంగా ఉంటే కొన్ని ట్రేసబుల్ గ్యాసెస్ వచ్చి అమ్మోనియా, మీథేను, హైడ్రోజన్ సల్ఫైడు అనేవి కొన్ని తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాయురాశులుగా మనం గమనించాం. క్రమంగా ద్వితీయ స్థాయిలో ఉన్నటువంటి సంఘటన సెకండరీ కాంపోజిషన్ అనేది అనేక మార్పులు లోనవుతూ ప్రస్తుతం ఉన్నటువంటి టెర్షరీ కాంపోజిషన్కి దారితీసింది. తృతీయ స్థాయిలో ఉన్నటువంటి వాతావరణ సంఘటనానికి దారితీసింది. సో ఈ తృతీయ సంఘటనానికి ఉన్నటువంటి వాయురాశులు మనం పరిశీలించినట్లయితే దాంట్లో ప్రధానంగా నైట్రోజను, దాని తరువాత స్థాయిలో ఆక్సిజను ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం కనుక గమనించినట్లయితే నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఈ రెండు కలిస్తే 99% అయినాయి. అంటే 100% వాయురాశుల్లో కేవలం 2 వాయురాశులు మాత్రమే 99% ఆక్రమించాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి సంఘటన ద్వారా సంభవించే మార్పులు కావచ్చు, లేదా దాని ద్వారా ఉన్నటువంటి అనేక రకాలైన చర్యలు కావచ్చు, వీటన్నిటికీ కూడా వాతావరణంలో జరిగే అల్లకల్లోలన్నిటికీ కూడా ప్రధానమైన వాయురాశులు 2 వాయురాశులు ఉన్నాయి. అవి నైట్రోజను మరియు ఆక్సిజన్. వాతావరణ నిర్మాణాన్ని చూశాను మనం, సంఘటనను చూసాం, వాతావరణ సంఘటన గమనించాం. ఇప్పుడు వాతావరణ యొక్క నిర్మాణాన్ని పరిశీలిద్దాం. వాతావరణ నిర్మాణం. వాతావరణ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే శాస్త్రవేత్తలు దీనిని ఒక ప్రధానంగా 2 పొరలుగా విభజించారు. ఒకటి హోమోస్పియరు, హోమో మీన్స్ ద సేమ్, సజాతీయ ఆవరణం. రెండవది హెటెరోస్పియరు, హెటెరో మీన్స్ విభిన్నం, విరుద్ధ వాతావరణం. సో హోమోస్పియరు, హెటెరోస్పియరు అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హస్ బీన్ క్లాసిఫైడ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 ways, హోమోస్పియర్ అండ్ ద హెటెరోస్పియర్. హోమోస్పియర్ ప్రధానంగా 2 విభాగాలుగా వర్గీకరించారు. అవి మొదటిది వచ్చి ట్రోపో ఆవరణము, రెండవది స్ట్రాటో. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము కలిపి హోమోస్పియర్ అంటే దీనిపైన ఉన్నటువంటి విరుద్ధమైనటువంటి వాతావరణాన్ని మరలా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మీజోస్పియరు, థర్మో ఆర్ అయనోస్పియరు, నెక్స్ట్ ఎగ్జోస్పియరు. సో ఈ వాతావరణ నిర్మాణాన్ని దేని ప్రాతిపదికగా విభజించారు అంటే ఈ వాతావరణంలో వాయురాశుల యొక్క ప్రవర్తనను బట్టి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఏ వాయురాశులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి, ప్రధానంగా ఉష్ణోగ్రతను భూమిగా తీసుకొని ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉన్నాయా, లేదా తగ్గుతూ ఉన్నాయా, పెరుగుతూ ఉన్నాయా, ఈ తగ్గుదల లేదా పెరుగుదల గల కారణాలు ఏమిటి అనే అంశాన్ని ప్రధానంగా పరిగణనలో తీసుకొని వాతావరణాన్ని 2 విభాగాలుగా విభజించాం. మొదటిది హోమోస్పియరు, రెండవది హెటెరోస్పియర్. ఈ అంశం మీద
అనేక సందర్భాల్లో, లెక్కలేనన్ని సందర్భాలలో ప్రిలిమ్స్‌లో గానివ్వండి, మెయిన్స్‌లో గానివ్వండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి పాయింట్ కూడా ఒక బిట్‌గానే కనపడుతుంది మనకి. కొన్ని ప్రశ్నలు గనుక గమనించినట్టయితే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్‌ని మనం గమనించవచ్చు. అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఈ ప్రశ్నలు మనం సమాధానం చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా కాన్సెప్ట్స్‌ని ఈ పాయింట్‌లో కానివ్వండి, ఈ క్లైమేట్‌కి సంబంధించిన ఏ విషయంలో కూడా కాన్సెప్ట్స్‌ని బేస్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలించినట్లయితే అనేక సందర్భాల్లో సివిల్స్‌లో కానివ్వండి, మనకి గ్రూప్ 1 అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కాబట్టి మనము ఏ ప్రశ్నలు వస్తున్నాయని చెప్పడం కష్టము. సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక పరిశీలించినట్లయితే ప్రతి సంవత్సరం ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి అధిక సంఖ్యలో ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. అందువల్ల చెప్పడం జరుగుతుంది ఈ అంశము. సివిల్స్‌లో అనేక సందర్భాల్లో దీని మీద ప్రశ్నలు రావడం జరిగాయి. ఉదాహరణ పరిశీలించినట్లయితే 2015లో ఇచ్చినట్లున్నారు. హౌ ఫార్ డు యూ అగ్రీ దట్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లైమాటిక్ చేంజెస్ అనేది ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఉష్ణోగ్రత విలోమం అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకు ఉద్భవిస్తుంది. ఈ ఉష్ణోగ్రత విలోమం అనగానేమి, ఉష్ణోగ్రత విలోమం జరగడానికి గల కారణాలు, వాటి యొక్క ఫలితాలు. ఇది 1994లోను, 2009లోను, 2013లోను సివిల్స్ మెయిన్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్‌లో కూడా అనేక సందర్భాల్లో ఉష్ణోగ్రత విలోమం మీద కూడా అనేక ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. అంటే టెంపరేచర్ ఇన్వర్షన్, వాట్ ఈస్ మెన్ బై టెంపరేచర్ ఇన్వర్షన్, రీజన్స్ ఫర్ ద టెంపరేచర్ ఇన్వర్షన్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఇన్వర్షన్, దీన్ని భూమికగా తీసుకుని అడగడం జరుగుతుంది. అలాగే గ్లోబల్ వార్మింగ్ తరువాత మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయి, ఈ మార్పులకు గల కారణాలు ఏమిటి అనే ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తరువాత ఈ వాతావరణ యొక్క సంఘటన కనుక తెలుసుకున్నట్లయితేనే దీనికి సంబంధించినటువంటి పీడనం, అట్మాస్ఫిరిక్ ప్రెజరు, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఉష్ణోగ్రత విస్తరణ, అలాగే ఉష్ణోగ్రత విస్తరణలో కూడా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషను, వర్టికల్ డిస్ట్రిబ్యూషను, తర్వాత ప్రెజర్ డిస్ట్రిబ్యూషను, ప్రెజర్ బెల్ట్స్ ఫార్మేషన్ అంటే పీడన మండలాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఈ పీడన మండలాల నుంచి ఎటువంటి వాయురాశులు మనకి ఉద్భవిస్తున్నాయి, ఈ వాయురాశులు ఎన్ని రకాలు, ఈ వాయురాశులు మళ్ళా మనం ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, మూడవది స్థానిక పవనాలు, ఈ విధంగా విభజించుకుంటాం. సో ఈ ఋతుపవనము అనేది మనకు గనక అర్థం కావాలంటే తప్పనిసరిగా మనము ఈ ఉష్ణోగ్రత విస్తరణ, పీడన విస్తరణ, పీడన మండలాల విస్తరణ అనేవి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఋతుపవనాల యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరుగుతుంది, ఈ ఋతుపవనాల ఆవిర్భావాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, ఋతుపవనాల్ని మరలా బలపరిచేటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ మనకి అర్థం కావాలంటే కొంత ఫిజిక్స్ కూడా మనకి నాలెడ్జ్ అవసరం అవుతుంది. చాలా సింపుల్గానే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని మరలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఋతుపవన ఆవిర్భావాలు గల కారణాలు, ఋతుపవనాల విస్తరణ, వీటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఋతుపవనాలు ఫెయిల్యూర్ కావడము, లేదంటే చాలా యాక్టివ్గా ఉండడం అనేది గమనిస్తుంది. సో ఎల్నినో, లానినో అనే అంశాలు కూడా ఋతుపవనాలకు సంబంధించిన అంశాలే. వీటి మీద కూడా మనకి ప్రధానంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మన నెక్స్ట్ సెషన్లో మనం చర్చిద్దాం.